గ్రామ అభివృద్ధి ప్రణాళిక 25-26 ఇయర్ గాను మనం అభివృద్ధి ఎట్లా చేస్తాం, ఒక ప్రణాళిక మనం వేసుకోవాలి. ఏ బడ్జెట్, ఏ రేషియోలోని దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా చేయాలి అన్నది సెక్రటరీస్కి వాళ్ళకి తెలుసు. కానీ అలాంగ్ విత్ సెక్రటరీస్ ప్రజాప్రతినిధులకు కూడా ట్రైనింగ్ రేపు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళకి కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనుకుంటారు. దానిలోనే కదా ఈ ప్రణాళిక భాగంలోనే మీకు డ్రైన్స్కి, వాటర్కి మీకు రేషియోస్ ఎంతెంత వాడాలి, మీకు వచ్చిన అమౌంట్, మీ గ్రాంట్ ఏదేది అన్నది ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. నాట్ ఓన్లీ టు ద గవర్నమెంట్ ఎంప్లాయీస్, అయితే సచివాలయం స్టాఫ్ కాదు, సెక్రటరీలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వీళ్ళకి కాదు, ఈవెన్ మన మండల ఆఫీసర్స్ అవి కాకుండా పొలిటికల్ పర్సన్స్ కూడా ఇప్పుడు పిలిచి, అందుకే కదా మనం ట్రైనింగ్ క్లాస్ తీసుకుంటున్నాం, వాళ్ళకి కూడా చెప్తాం. ఇంకొకటి ఏంటంటే మనకు వచ్చిన గ్రాంట్ మనము ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ మనకున్న అమౌంట్ ఏవేవి పెడుతున్నాము రేషియో బట్టి, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ బట్టి మనం చేసుకొని వెళ్ళేలాగా పొలిటికల్ పర్సన్స్కి కూడా అర్థమయ్యేటట్టు ట్రైనింగ్ క్లాస్ చెప్పడం జరుగుతుంది. సో మనకి ఏంటేంటి ఇప్పుడు వాటర్ లేదన్నారు, ట్రైన్ లేదన్నారు, రోడ్ లేదన్నారు, ప్రయారిటీ బేస్గా మనం ఇది చేసుకుంటూ అభివృద్ధిలోకి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది.